కేసరిగిరి. దీనినే వాడుక పదంలోకి వచ్చేటికి కీసరగుట్టగా మారింది. ఇది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరలో ఉన్నటువంటి గుట్ట. ఇక్కడ శివుడు అతని భార్యలో భవానీ శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే ఈసీఎల్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మహాశివరాత్రి, కార్తీక మాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఇక చరిత్రలోకి వెళ్తే, రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని శివలింగాన్ని స్వయంభూలింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొంత సమయం తరువాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరివేశాడు చెల్లాచెదురుగా. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల ఉన్న చోట్ల చెల్లాచెదురుగా పడి ఉంటాయి. హనుమంతుడిని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించినందుకు కొండను కేసరిగిరి, అంటే కేసరి కుమారుడు హనుమంతుడు కాబట్టి కేసరిగిరి అని అన్నాడు. కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది. ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. పురావస్తు శాఖ వారి విషయం చూసుకున్నట్లయితే, ఈ ఆలయ పరిసరాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న కొండపై ఇటుక నిర్మాణాలు, అలాగే కొండ దిగువన ఇటుకలతో ఉన్న అరామాల అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు చాళుక్య సామ్రాజ్య పాలనకు చెందినవి. కోటగోడలు, యాగశాల, ప్రార్థనా మందిరాలు ఇక్కడ బయటపడ్డాయి. జైన మతం, బౌద్ధ మతం సమకాలీనంగా అభివృద్ధి చెందాయనడానికి సూచనగా కొండలపై కొన్ని అవశేషాలు, రాక్ కట్ స్పెట్టర్లు లభించాయి. 2014 అక్టోబరు 18న 4వ, 5వ శతాబ్దం నాటి జైన తీర్థంకరుడి 12 విగ్రహాల ఆలయ మెట్ల దగ్గర 1 అడుగు లోతులో కనుగొనబడ్డాయి. ఇది 4-5 శతాబ్దంలో విష్ణు కుండినీల కాలంలో కీసరగుట్ట వద్ద జైన మతం మాత్రమే ఉన్నదని ఇది రుజువు చేస్తోంది. కాకతీయ కాలంలో జైన మత నాశనం చేసి శైవ మతం వ్యాపించినట్లు తెలుస్తుంది. దీనికి ప్రబల నిదర్శనంగా తొలి కాకతీయ జైన మతాన్ని అవలంబించడం, మలి కాకతీయులు శైవ మతాన్ని అవలంబించడం వల్ల అని చెప్పవచ్చు.